హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనుష. ప్రశాంత్ కుకింగ్ వ్లాగ్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. పూరీ కర్రీని సింపుల్గా హోటల్ స్టైల్లో టేస్టీగా చేసేద్దామా. ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో కాస్త ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెం పోపు అండ్ కరివేపాకు, అలాగే ఒక ఆనియన్, 2 బంగాళదుంపలు, 2 పచ్చిమిర్చి, కొంచెం క్యారెట్, కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకోండి. 1 స్పూన్ ఆఫ్ పసుపును కూడా యాడ్ చేసేసుకొని దాన్ని జస్ట్ అలా గరిటెతో 1-2 టైమ్స్ పట్టేలాగా కలపండి. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసేసుకొని వాటర్ యాడ్ చేసేసి 1-2 టైమ్స్ అలా కలిపేసేసి వదిలేసేయండి. పూరీలోకి పూరీ కర్రీయే కదా టేస్ట్. పూరీ ఎంత బాగా చేసినా సరే పూరీ కర్రీ లేకపోతే ఆ కూర టేస్టే వేరుగా ఉంటుంది. సో కంపల్సరీ పూరీ కర్రీ ఇలా మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయండి. కుక్కర్ మూత పెట్టేసి లిడ్ పెట్టేసి క్లోజ్ చేసేసేయండి. ఇప్పుడు ముందుగా శనగపప్పు తీసుకొని వాటిని చక్కగా పౌడర్ చేసేసేయండి. దాంట్లో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ దాంట్లో ఏమీ ఉండలేమీ లేకుండా చక్కగా గరిటెతో అలా కలుపుతూ ఉండండి. ఇంత చేసుకుంటున్న మనం పూరీ చేసుకోకపోతే ఎలా? సో మన పూరీని కూడా ఒకసారి చూసేయండి. మా పూరీ ఎంత చక్కగా పొంగిపోతుందో చూసారా? సో మీకు ఈ పూరీ కావాలంటే కామెంట్ చేసేసేయండి. ఎలా చేసామనేది మేము రిప్లై ఇస్తాము. సో ఇప్పుడు మనం కుక్కర్ ఓపెన్ చేసి చూస్తే అందులోకి కాస్త వాటర్ వచ్చి ఉంటాయి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా శనగపిండి. సో ఆ వాటర్ని ఇందులో యాడ్ చేసేసేయండి. మనకి అది యాడ్ చేసిన 1-2 మినిట్స్లోనే మనకి కర్రీ చక్కగా దగ్గరకు వస్తుంది. చక్కగా గరిటెతో అటు ఇటు కలుపుకొని మనం సర్వ్ చేసేసుకోవటమే. చక్కగా కుదురుతుంది. హోటల్ స్టైల్ టేస్ట్ వస్తుంది. ఇంక ఇందులో ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ ఏమీ అవసరం లేదండి. చెప్పినవి చెప్పినట్టుగా యాడ్ చేస్తే పూరీ కర్రీ ఇట్టే కుదిరిపోతుంది. సో మీరు కూడా ట్రై చేయండి.